అండ్ నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే వాళ్ళు మా పిల్లలు. దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అలాగే నిహారిక గురించి ఒక్క 2 మాటలు. సరే, నిహారిక గురించి చెప్పే ముందు సునీల్ కాశ్యప్ ఇస్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. లోఫర్ బాగా ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ మెలోడీ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ సునీల్ కాశ్యప్. అండ్ నిహారిక గురించి ఒకే ఒక మాట, ఎక్కువ మాట్లాడకూడదు పిల్లల గురించి, బట్ ఒక మాట చెప్తాను. తను మాస్ కమ్యూనికేషన్ చేసిన తర్వాత, నాన్న నేను సినిమాలోకి ఎంటర్ అవ్వాలనుకున్నాను అన్నప్పుడు నేను ఫస్ట్ కొంచెం ఆలోచించాను. నేను కొంత రెసిస్టెన్స్ కూడా చేశాను. కానీ ఒకటే ఒక క్వశ్చన్ అడిగింది, ఏ హీరోలు వస్తున్నప్పుడు మీరేం మాట్లాడరే, ఆడపిల్ల వస్తే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్న ఒక్క మాటతో నా నోరు మోయించింది. సో తను అనుకున్న ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనిపించింది. అందుకనే నిహారికని మనస్ఫూర్తిగా నేనే తన కెరీర్ని చూసుకోమని పంపించాను. నాకు ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే, నాట్ ఓన్లీ నిహారిక, ఎనీ గర్ల్, యూజువల్గా తల్లిదండ్రుల యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ఆడపిల్ల పుట్టగానే ఎప్పుడెప్పుడు ఈ పిల్లని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసి చేతులు దులుపుకుందామా అనే ఆలోచనతో ఉండే తల్లిదండ్రులందరికీ నేను ఒక చిన్న మనవి ఏంటంటే, అబ్బాయిలు ఎలాగో అమ్మాయిలు కూడా వాళ్ళ కెరీర్ని చూస్ చేసుకొని మంచి పొజిషన్కి రావడానికి ఎంకరేజ్ చేయండి. అది సినిమా అయి ఉండొచ్చు, టీవీ అయి ఉండొచ్చు, ఏ రంగమైనా అయి ఉండొచ్చు. ఎందుకంటే అర్జెంటుగా పెళ్లి చేసేస్తే 1 year కల్లా కడుపు వేసుకొని బిడ్డలు కనేసి అంతే కామన్గా జరిగిపోతుంది. బట్ వాళ్ళకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, అవన్నీ అణిచిపెట్టేస్తున్నాం మనం. వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం. ఆడపిల్లలను కూడా మగవాళ్ళకంటా బెటర్గా లేకపోతే ఈక్వల్గా అయినా సరే మనం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. ఒక మనసు ఎలా స్టార్ట్ అయిందో తెలియదండి నాకు. ఇప్పటికీ ఎలా ఎండ్ అయింది కూడా నాకు తెలియలేదు, కానీ చాలా బాధగా ఎండ్ అయింది ఒక మనసు. షూటింగ్ చేస్తున్నంత సేపు డేస్ లెక్కెట్టుకుంటూ చేస్తాం. మేబీ ఇంకొక 20 days ఉందా, 10 days ఉందా అని చెప్పి. నేను ఏ రోజు ఒక మనసు షూటింగ్ చేస్తున్నప్పుడు ఏ రోజు నేను డేస్ లెక్క చేయలేదు అనమాట. సో అంత ఫాస్ట్గా అయిపోయింది. బికాజ్ ఓన్లీ ఆ క్రెడిట్ మొత్తం ఓన్లీ స్క్రిప్ట్కి వెళ్ళొద్ది. ఆ స్క్రిప్ట్కి ఉన్నంత పట్టు ఏ ఆర్టిస్ట్ లేదండి. ఈరోజు నేను కానీ నిహార్ కానీ మా గొప్పతనం ఏం లేదండి. రామరాజు గారు డైరెక్టర్ గారు నేరేట్ చేసిన విధానమే మమ్మల్ని అంతవరకు లాక్కెళ్ళింది. కానీ మేము అంత టూ టాలెంటెడ్ అయితే మేమైతే కాదు. సో నాకు తెలిసిన రామరాజు గారు మాకంటే వయసులోను జ్ఞానంలోను అన్నిటికీ చాలా పెద్దవాళ్ళు. సో ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుద్ది. అండ్ ఒక చిన్నపిల్లలకి ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే చెప్పిన టీచర్ గొప్పతనం. ఈరోజు మీ ఇద్దరం బాగా చేసామంటే దాని గొప్పతనం రామరాజు గారిది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నాకు ఈ సినిమాలో సాంగ్స్ అంటే ప్రాణం అండి. ఎందుకంటే నేను లిరిక్స్ ఎక్కువ వింటూ ఉంటాను సాంగ్స్లో బీట్ కంటే. నాకు ఈ లిరిక్స్ అంటే చాలా ఇష్టం. రామజోగ శాస్త్రి గారికి, భాస్కర్ భట్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లాంగ్ నాకు ఉండిపోయి గిఫ్ట్ ఇచ్చారు సాంగ్స్. అండ్ లాస్ట్లో ఇంకా నిహారిక గురించి అండి, కొంచెం అరుస్తారా, నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. సో నిహారిక గురించి చెప్పాలంటే, నాకు ముఖ్యంగా ఎన్నో ఆడియో రిలీజ్కి వెళ్ళాను నేను. మెగాస్టార్ చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, చరణ్ గారు ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, ఎన్నో ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. బట్ ఆ ఆడియో ఫంక్షన్, ఈ ఆడియో ఫంక్షన్ నాకు నచ్చింది ఏంటంటే, అన్ని పోస్టర్తో పాటు నాకు నిహారిక ఆల్ ది బెస్ట్ ఆ పోస్టర్ నాకు బాగా నచ్చింది. సో నాకు తెలిసి చరణ్ గారికి నెక్స్ట్ మూవీస్కి అన్నిటికీ నిహారిక పోస్టర్ పక్కా ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసినంతవరకు ఒక విషయం చెప్తానండి. అంటే చెడో మంచో చిన్నపిల్లల్ని వదిలేసాను. చెడైతే నేను 80s 90sలో సావిత్రి గారి గురించి విన్నాను. నేను అప్పటికి పుట్టలేదండి. 90s తర్వాత నేను పుట్టిన సౌందర్య గారు అంటే నాకు బాగా ఇష్టం. 2000లో నాకు పర్సనల్గా అనుష్క గారు అంటే ఇష్టం నాకు. అంటే ఎనీ రోల్, ఎనీ లీడ్ క్యారెక్టర్, హీరో లేకుండా హీరోయిన్ చేసే క్యారెక్టర్స్ సావిత్రి గారు, సౌందర్య గారు, తర్వాత అనుష్క గారు. ఇప్పుడున్న జనరేషన్ మనం చెప్పుకోవాలంటే మాత్రం నిహారిక ఒకటే అండి. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంకుల్, నాగబాబు అంకుల్. సో మంచి డాటర్ని ఇచ్చారు అండ్ మంచి నటురాలు చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్. మా మెగా అభిమానులకి, సినిమా అభిమానులకి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. అసలు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ నాన్న. కానీ వాళ్ళకి థ్యాంక్స్ చాలా చిన్న మాట. సో నాన్న, నేను మీకు థ్యాంక్స్ చెప్పను. ఐ లవ్ యూ. అండ్ ఈరోజు నా ఫస్ట్ మూవీ ఆడియో లాంచ్. నేను స్టేజ్ మీద నుంచొని మాట్లాడుతున్నాను. నా ఎదురుగుండా నన్ను ఇష్టపడే ఇంతమంది జనాలు ఉన్నారంటే దానికి ఒకే ఒక్క కారణం, చిరంజీవి డాడీ.
నాన్న ఒకటి చెప్పారండి, నాకు చాలా బాగా గుర్తు. డాడీ ముళ్ళ మీద నడిచి మాకు తార్ రోడ్ వేశారంట. అది నిజమే. ఆ తార్ రోడ్ మీదే మా అన్నయ్యలందరూ నడిచారు. నేను ఇప్పుడే చిన్న చిన్న బుడ్డి అడుగులు వేసుకుంటున్నాను. అండ్ డాడీ ఆడియో ఫంక్షన్కి లేరు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత డాడీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారని నాకు ఖచ్చితంగా తెలుసు. బాగుంది. మీరు నాకు ఇప్పటి వరకు నేను ఏం చేసినా చాలా సపోర్ట్ చేశారు. అండ్ నాకు మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ కావాలి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా ఫ్యామిలీ నాతో ఉన్నారు ఈ స్టేజ్ మీద. అరవింద్ మామ, చరణ్ అన్న, మా అన్న, మా నాన్న, తేజ్ బావ, బన్నీ అన్న వచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ ఫంక్షన్కి రాకపోయిన కళ్యాణ్ బాబాయ్, వాళ్ళు నాకు ఇచ్చే స్ట్రెంగ్త్, ద సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడు బలంగా నిలుస్తాయి. నా వెనకాల అండగా ఇంతమంది ఉన్నారని నాకు ఎప్పటికీ గుర్తొస్తానే ఉంటుంది. ఈరోజు మా ఒక మనసు ఆడియో లాంచ్. అంటే సునీల్ కశ్యప్, ఇట్స్ యోర్ డే. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్నవి, బాబాయ్వి సాంగ్స్ వింటూ పెరిగాను. నాకు చాలా ఇష్టం పాటలు అంటే. అండ్ ఆ పాటల తర్వాత నాకు అంతగా నచ్చిన సాంగ్స్ అంటే మా మూవీవే. అంటే నేను యాక్ట్ చేశాను కాబట్టి నాకు ఇంత నచ్చిందో లేకపోతే నిజంగానే అంత బాగున్నాయో తెలియదు, కానీ రామ్ జోగి శాస్త్రి గారు అండ్ భాస్కర్ పట్ల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. అండ్ సునీల్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఆల్బమ్. అండ్ ఇప్పుడు మాట్లాడాలంటే ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ షిప్ మా డైరెక్టర్ రామరాజు గారి గురించి. కొంతమంది మాట్లాడితే అలా వింటూ ఉండాలనిపిస్తుందండి. అంటే వాళ్ళ మాటలు అంత అందంగా ఉంటాయి. ఆ కొంతమందిలో మా రామరాజు గారు ఫస్ట్ ఉంటారు. సార్ నాకు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పడానికి వచ్చినప్పుడు నాకు తెగ నచ్చేసింది స్క్రిప్ట్. నేను చాలా కనెక్ట్ అయ్యాను బేసికలీ. అండ్ షూట్ చేస్తున్న ఏ రోజు నాకు అది ఫస్ట్ షూటింగ్ లాగా అనిపించలే. ఎందుకంటే చాలా కామ్గా, రిలాక్స్గా ఏదో చిన్నపిల్లకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సార్, నేను నా ఫస్ట్ మూవీకి మీకంటే బెటర్ డైరెక్టర్ని అడగలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఈ మూవీలో యాక్టింగ్తో పాటు చాలా నేర్చుకున్నాను. చాలా నేర్చుకున్నాను. సార్, నాలో ఒక మనసుకి ముందు నిహారిక, ఒక మనసు తర్వాత నిహారిక అనేది క్లియర్గా నాకు తెలుస్తుంది సార్. నాలో ఉమెన్నెస్ అనేది ఎంత పెరిగిందో నేను చూశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు నాగశౌర్య, మేమందరం సూర్య అని పిలుస్తాం. సినిమాలో తన పేరు అదే. సెట్స్లో చాలా జోవియల్గా ఉంటారు. వెరీ గుడ్ యాక్టర్. అంటే నేను కొన్ని సీన్స్లో బాగా చేశాను అంటే అది యాజ్ అ కో యాక్టర్ తను నాకు చాలా సపోర్ట్ చేశాడు నిజంగా. లైక్ ఫస్ట్ మూవీ కాబట్టి నాకు కొంచెం భయం ఉండింది. బట్ తను ఇచ్చిన సపోర్ట్, హీ వాజ్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను తనతో యాక్ట్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ శౌర్య. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. మేమందరం మా మనసులు పెట్టి సినిమా తీసామండి. మీరు మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, అమ్మ ప్రేమ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు మాటల్లో, కానీ అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మా మూవీ కూడా అంతే స్వచ్ఛంగా, అంతే ఇష్టంతో తీసాం మేము సినిమా. సో మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ TV9 అండ్ నిహారిక పేరెంట్స్కి చాలా థ్యాంక్స్. మీ అందరికీ థ్యాంక్స్, మెగా అభిమానులందరికీ. బేసిక్గా మన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమ కథలు అంటే ఒక తెలుగు డైరెక్టర్ కూడా మనకు కనపడరు. ఫర్ ఎగ్జాంపుల్ మరో చరిత్ర తీసింది బాలచందర్, తమిళ్ డైరెక్టర్. గీతాంజలి తీసింది మణిరత్నం, తమిళ్ డైరెక్టర్. ఏం మాయ చేసావే, గౌతమ్ మీనన్. ఇలా ప్రతి ప్రేమ కథ ఒక తమిళ్ డైరెక్టర్ తీశాడు. ఏంటి తెలుగు డైరెక్టర్లు ప్రేమ కథలు చేయలేరా అనే టైంలో రామరాజు గారు హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ విత్ ఎ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ. సో ఐఎమ్ షూర్ ఒక మనసు ఈజ్ గోయింగ్ టు బి ప్యూర్ లవ్ స్టోరీ ఫ్రమ్ Telugu film industry. Thanks everyone.